అనుసంధాన ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై దృష్టి సారించారు. ఈ సంధానం ఏపీకి మేలు చేసేలా, మరీ ముఖ్యంగా రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు మేలు జరిగేలా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మిస్తోంది. అక్కడి నుంచి అవుకు, సోమశిల షోర్ మీదుగా కండలేరుకు గోదావరి జలాలు పంపిస్తారు. ఇక అంతిమంగా చెన్నైకు 3 విడతల్లో 50 టీఎంసీల జలాలు అందుతాయి. పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా 320 టీఎంసీల గోదావరి జలాలను తరలిస్తారు. ఈ జలాలను గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద నిల్వ చేసేలా ఒక రిజర్వాయర్ నిర్మిస్తారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీళ్లిస్తూనే వెలిగొండ రిజర్వాయర్కు జలాలు చేర్చి అక్కడి నీటి అవసరాలు తీరుస్తారు. ఆపై పెన్నా నదికి నీరు చేరుతుంది. సోమశిల ప్రాజెక్టు ద్వారా తెలుగు గంగకు, గాలేరు నగరి, హంద్రినివా సుజల స్రవంతిలోకి గోదావరి జలాలను తరలిస్తారు. అక్కడి నుంచి అంతిమంగా కావేరికి గోదావరి జలాలు చేరుతాయి. సంక్లిష్టమైన నదుల అనుసంధానాన్ని సులువుగా పూర్తి చేసేలా ఈ ప్రణాళికను రూపొందించారు. గతంలో ఇచ్చంపల్లి నుంచి కావేరి దాకా నదుల అనుసంధాన ప్రక్రియకు వేసిన అంచనా వ్యయం 95,000 కోట్లు. తాజాగా రాష్ట్రం ప్రతిపాదించిన కొత్త అనుసంధాన ప్రక్రియను 25,000 కోట్లతోనే పూర్తి చేయవచ్చు. భూసేకరణ జంఝాటం లేకుండా ప్రస్తుతం ఉన్న పైప్ లైన్లు, కాలువల ద్వారానే దీనిని చేపట్టవచ్చని రాష్ట్ర జలవనరుల శాఖ చెబుతోంది. ఈ ప్రతిపాదనలను త్వరలోనే కేంద్రానికి సమర్పించనున్నారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియను చేపట్టి గోదావరి జలాలను గుంటూరు, ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేలా ఏపీ జలవనరుల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గోదావరి మిగులు జలాల నుంచి 80 టీఎంసీలను నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో వినియోగించుకునే కార్యాచరణను రూపొందించింది. నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు 50 టీఎంసీలు అందించవచ్చు. నెల్లూరు జిల్లాలోని సోమశిల పరివాహక ప్రాంతాల్లో అదనంగా సాగు, తాగునీరు అందించేందుకు 20 టీఎంసీలను వినియోగించుకునేలా గోదావరి జలాలను తరలిస్తారు. ఇక వెలిగొండకు మరో 30 టీఎంసీలు దక్కేలా డిపిఆర్లో ప్రణాళికను రూపొందించింది. గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా రాయలసీమ ప్రాంత పరిధిలో సాగునీరు, తాగునీరు దక్కేలా 20 టీఎంసీలు తరలుతాయని సాగునీటి శాఖ పేర్కొంది. ఇక హంద్రినివాకు మరో 20 టీఎంసీలు గోదావరి జలాలు చేరుతాయని వెల్లడించింది. కడప, చిత్తూరు జిల్లాలో మరో 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందేలా 50 టీఎంసీలు దక్కుతాయి. ఇక ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల గృహాలకు తాగునీటి సమస్య రాకుండా 40 టీఎంసీలను కేటాయించేలా ఈ ప్రణాళిక రూపొందించింది. మొత్తంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు 320 టీఎంసీల జలాలు అదనంగా అందుతాయని, దీనివల్ల కరువుకు ఆస్కారమే ఉండదని రాష్ట్ర జలవనరుల శాఖ పేర్కొంటోంది. ప్రధాని మోదీ గోదావరి, ఇచ్చంపల్లి వద్ద కృష్ణానది, నాగార్జున సాగర్, కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని 10 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం బీజేపీ నేత వెదిరే శ్రీరామ్ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ గతేడాది నవంబర్లో సమావేశమై అనుసంధాన ప్రక్రియపై కొన్ని ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ ప్రతిపాదనలకు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమకు కేటాయించిన గోదావరి నికర జలాల జోలికి వెళ్లడానికి వీల్లేదని తెలిపింది. ఛత్తీస్గఢ్ అంతగా వినియోగించుకోని గోదావరి జలాలను అనుసంధాన పథకానికి వాడుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రాలకు కేటాయించిన నదీ జలాలను వాడకుండానే ఈ ప్రక్రియను చేపడతామని శ్రీరామ్ హామీ ఇచ్చారు. గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి సాగర్ మీదుగా కృష్ణ, పోలవరం వద్ద గోదావరి జలాలను వినియోగిస్తూ సోమశిల గుండా కావేరితో అనుసంధానం చేయడం సాధ్యమయ్యే పని కాదని ఏపీ స్పష్టం చేసింది. ఇది అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించింది.
కేంద్రం ప్రతిపాదన ప్రకారం 95,000 కోట్ల దాకా నిర్మాణ వ్యయం అవుతుంది. ఇందులో భూసేకరణకే 45,000 కోట్ల దాకా పోతోంది. కేంద్రం ప్రతిపాదనల మేరకు నదీ జలాల తరలింపు ప్రక్రియ ఏటా ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. అదే సమయంలో సాగర్లో కృష్ణా జలాలు 50% మించి ఉంటాయి. కృష్ణా జలాల ఉధృతికి గోదావరి జలాలు జత చేరితే సాగర్పై ఒత్తిడి పెరిగి డ్యాం మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాష్ట్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నదుల అనుసంధాన ప్రక్రియ కార్యాచరణ అమల్లోకి కేంద్రం పునరాలోచన పడింది. ఇక తొలుత మహానది గోదావరి కృష్ణా కావేరి అనుసంధానం చేపట్టాలని, ఆ తర్వాత గోదావరి కృష్ణా కావేరి నదుల ప్రక్రియపై దృష్టి సారించాలని భావించింది. అయితే ఒడిశా సహకరించకపోవడంతో మహానది అనుసంధాన ప్రక్రియ ముందుకెళ్లలేదు. దీంతో తిరిగి గోదావరి కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై కేంద్రం కేంద్రీకరించింది. కానీ ఇచ్చంపల్లి నుంచి గోదావరి నది అనుసంధాన ప్రక్రియను చేపట్టేందుకు తెలంగాణ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దీంతో ఈ ఆలోచన కూడా ముందుకు సాగదన్న అభిప్రాయం ఏర్పడింది. తాజా ప్రతిపాదనతో తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం ఉండదని, ఆ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం లేకుండా అనుసంధానం పూర్తి చేయవచ్చునని అధికారులు చెబుతున్నారు.